దానికి కొంతమంది ఉద్దేశపూర్వకంగా దానికి ఎక్కువ విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కల్పిస్తారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు వత్తాసు పలికేటువంటి కొంతమంది మీడియా మిత్రులతో కలిసి దేశంలో ఏదో సర్జికల్ స్ట్రైక్ జరగబోతుందని, అది బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద సర్జికల్ స్ట్రైక్ అని పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతూ ఉంటారు. సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మళ్ళీ గుర్తొచ్చి రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటే కూడా రాజ్యాంగ సవరణ జరుగుతుంది తప్ప రాజ్యాంగాన్ని మార్చడం అనేది జరగదని చెప్పి చాలా స్పష్టంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గుర్తొస్తే కూడా రాజ్యాంగాన్ని మార్చలేమని ఈ దేశాన్ని గత 10 సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పింది. అందుకోసం రోజు అన్ని దినపత్రికలలో ఫస్ట్ పేజీలలో వచ్చే రీతి లోపల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల మీద సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది, రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తాయని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తాయి. గత 10 ఏళ్ల నుంచి రాజ్యాంగాన్ని మార్చలేదు, భవిష్యత్తు లోపల కూడా రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ రద్దు చేయదు. సవరణల విషయానికి వస్తే నీకు తెలియదేమో మిత్రమా, నీకు రాసిచ్చిన వాళ్ళకి తెలియదేమో, ఇప్పటికీ 106 సార్లు ఈ దేశ రాజ్యాంగానికి సవరణలు జరిగినాయి. ఆ సవరణలలో మీ కాంగ్రెస్ పార్టీయే మెజార్టీ సార్లు ఈ దేశ రాజ్యాంగాన్ని సవరించిందనే విషయం మీరు తెలుసుకుంటే బాగుంటుంది. ఆఖరికి మీరు చెప్తున్నటువంటి మైనార్టీలకు ఏదో ఇబ్బంది అవుతుందని మాట్లాడుతున్నటువంటి మైనార్టీల అంశం కానీ, సెక్యులరిజం అనేటువంటి పదాన్ని కానీ భారత రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదాన్ని పెట్టలేదు. దాన్ని భారత రాజ్యాంగానికి 42వసారి సవరణ చేసి 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి పెట్టినటువంటి అంశం సెక్యులరిజం అనేటువంటి పదం. రాజ్యాంగం మారుతుంది, బీజేపీ వచ్చేదేంది? బీజేపీ ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి ఉన్నది. ఈ దేశంలో 2/3 మెజార్టీ కావాలని మీరు మాట్లాడుతున్నారు. మాకు ఆల్రెడీ 2/3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాకున్నారు. ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి రాజ్యాంగం మార్చలేదు కదా, మీరు కదా తప్పుడు పనులు చేసేది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ షాబాను అనే కేసులో ఒక ముస్లిం మహిళ, ఇలా ముస్లిం సమాజం ఆలోచించాలి, ముస్లిం మత పెద్దలు ఆలోచించాలి. షాబాను అనే కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, మనోవర్తి ఇవ్వడం న్యాయం, భర్త వదిలేసినటువంటి ఆడపిల్లకి మనోవర్తి ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ముస్లిం మహిళలకి సుప్రీంకోర్టు మనోవర్తి ఇవ్వమంటే ఆ జడ్జిమెంట్ని చించి బయట పారేసి ముస్లిం మహిళలకి మనోవర్తి అవసరం లేదని భారత రాజ్యాంగాన్ని సవరించింది ఎవరంటే రాజీవ్ గాంధీ, అప్పటి కాంగ్రెస్ ప్రధానమంత్రి. ఇలా ముస్లిం మహిళల్ని ఆలోచించమని అడుగుతున్నా నేను. మీ కష్టమైతే మీ త్రిపుల్ తలాక్ని ఎత్తేసింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కానీ మీకు మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా బయటపడేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మైనార్టీల హక్కుల కోసం మాట్లాడుతుంది తప్ప ఏ రోజు కూడా చేయలేదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ఖచ్చితంగా ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల్ని కాపాడుతూ వచ్చింది భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకరు కాదు. అసలు రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగానికి మొదటి సవరణ ఎప్పుడు జరిగిందో తెలుసా? మీకు ఐడియా ఉందా? ఇందిరాగాంధీ గారు ఎన్నిసార్లు మార్చిందో మీకు యాదికుందా? జవహర్లాల్ నెహ్రూ గారి హయాంలో రాజ్యాంగం ఎన్నిసార్లు సవరించబడిందో ఐడియా ఉందా మీకు? మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు మీకు? ఇందిరమ్మ రాజ్యంలో ఈ దేశంలో భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన అన్ని హక్కుల్ని రద్దు చేసి ఈ దేశంలో ఎమర్జెన్సీ తెచ్చి జర్నలిస్టుల ఆఫీసులలో పోలీసు వాళ్ళని కూర్చోబెట్టి ఏం వార్తలు రాయాలనేటువంటి డిక్టేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారు. జర్నలిస్ట్ మిత్రులు ఇలా ఆలోచించాలి. ఏదో జరుగుతూ ఉంది, ఏం జరుగుతుంది? జరిగేదంటే 10 ఏళ్ల నుంచి ఎందుకు జరగలేదు? రాజ్యాంగం సవరిస్తామంటే 10 ఏళ్ల నుంచి మమ్మల్ని ఆపింది ఎవరు? ఏం చేసినాం మేము? ఆర్టికల్ 370ని రద్దు చేసినాం, చేసినాం కదా, పార్లమెంట్లో పెట్టే చేసినాం కదా. మేము చేసింది అది. మీరు సుప్రీంకోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టు కూడా ఎన్ఆర్సీ చేసింది కదా, ఆర్టికల్ 370 రద్దు చేయడం సబబు అని చెప్పింది. ఇంకేం కావాలి మీకు? మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఉత్తగా బట్టగలిసి మీద వారేసి పోవద్దు రేవంత్ రెడ్డి గారు. పూర్తిగా అవగాహనతో మాట్లాడితే రాజ్యాంగం ఎప్పుడెప్పుడు సవరించబడింది, రాజ్యాంగానికి ఏమేమి మార్పులు వచ్చినాయి మేము చర్చించమంటే నేను వస్తా, ఏడికి రమ్మంటే అడిగి వస్తా. ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణ జరిగిందో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పాలి రేవంత్ రెడ్డి గారు,
ఇందిరమ్మ రాజ్యం అంటే ఏం కోరుకుంటున్నారు మీరు? ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టాలనుకుంటున్నారా? పత్రికా స్వేచ్ఛను హరించాలనుకుంటున్నారా? ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెడదాం అనుకుంటున్నారా? అసలు మీ ఉద్దేశం ఏందో చెప్పాలి. కనీసం